ఎన్ని హామీలు, ఎంతమందిని మోసాలు, ఎంతమందిని బుకాయించే ప్రయత్నం చేసినారో ఒక్కసారి వారి మాటల్లోనే మీరు వినండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు వీడియో పెట్టమ్మా. ఈ గ్యారెంటీ పత్రం మీకు ఇస్తారు, ఇది దాచి పెట్టండి. పోలింగ్ బూతుల ఓటు వేయడానికి పోయినప్పుడు దీనికి దండం పెట్టండి, పూజ చేయండి. దేవుడా మా కష్టాలు తీరాలి, ఇందిరమ్మ రాజ్యంలో ఈ 6 గ్యారెంటీలు అమలు కావాలి అని మనం దేవుడిని మొక్కుకొని దీనికి పూజ చేసి డిసెంబర్ 9, 2023 ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా. మీ ఇంటికి తీసుకొని వచ్చి మీ ఇంట్లో వివరాలు రాసుకొని ఈ కార్డు మీ ఇంట్లో ఇచ్చి రావటం జరుగుతుంది. ప్రతి ఇంటికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఈ కార్డు ఇస్తాడు. దయచేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కార్డు చాలా అత్యంత విలువైనది. ఈ గ్యారంటీ కార్డుని అత్యంత భద్రంగా భద్రపరచుకోండి. 3 నెలలు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి. మా ప్రభుత్వం రాగానే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికీ 100 రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. విన్నారా ఏం చెప్పిండ్రో? 6 గ్యారంటీలు అని చెప్పిండ్రు. 6 గ్యారంటీలు యాదుకున్నాయా? పెద్ద మనుషులకు ఏం చెప్పిండ్రు? పెద్ద మనుషులకు కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇస్తే నేను 4000 ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా 4000 పెన్షను? కొద్ది గట్టిగా చెప్పాలా, వచ్చిందా లేదా? ఆ వెనకాల ఉన్న వాళ్ళు చెప్పట్లేదు. పెన్షన్ వస్తుందా? भाइयों बहनों वजीफा मिल रहा क्या? आसरा पेंशन 4000 आपको मिल रहा क्या? మహిళలకు చెప్పినారు 2,500 ఇస్తా నేను నెలకి. ప్రతి మహిళకి 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డకి నెలకు 2,500 ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా ఒక్క ఆడబిడ్డ కన్నా? వచ్చిందా? కొద్ది గట్టిగా చెప్పాలా, వచ్చిందా రాలేదా? ఒక్కరికన్నా వచ్చిందా? అత్తకు 4,000, కోడలకు 2,500 అన్నాడా? ఇక 2,500 ఇస్తలేడు కానీ 1,00,00,000 మందిని కోటీశ్వర్లు అని చేస్తాడట. 1,00,00,000 మందిని కోటీశ్వర్లు. ఏది ఆడపిల్లల్ని? ఎవరన్నా ఇక్కడ కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారా ఆడబిడ్డలు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక చెల్లె నీకు కోటీశ్వర్లు అయిపోయినావా?